అలాగే ఇక్కడ పూలతో ఏర్పాటు చేశారు చక్కగా. అక్కడ దీపాలను వెలిగించిన తర్వాత మధ్యలో కూర్చున్నారు చాలామంది భక్తులు. దయచేసి ఆ దీపాల చుట్టూతా కూర్చోండి. చాలా అందంగా అలంకరించాం కదా, దీపాలంకరణ. మధ్యలో కూర్చున్నారండి. వేదికకు ముందు భాగంలో కూర్చున్న వాళ్ళకి మా వినతి, దయచేసి అక్కడ వేసినటువంటి ఆ రంగవల్లికి చుట్టూతా కూర్చోండి. ఇక అలానే వేదికకు ఇరువైపులా ఉన్న అఖండ దీపాలను కూడా వెలిగించవలసిందిగా ఈరోజు మన ముఖ్య అతిథి గారు శ్రీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. ఎవరి మట్టుకు వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం.
ఏర్పాటు చేసినటువంటి ముగ్గులో మీరు దీపాలు వెలిగించిన తర్వాత చుట్టూతా బయటకు వచ్చి చుట్టూతా కూర్చోండి. దయచేసి అందరికీ భక్తులందరికీ విజ్ఞప్తి, దీపాల మధ్యలో ఉన్నవాళ్ళు దీపం చుట్టూతా కూర్చోండి. దీపాలు మధ్య నుంచి అందరూ బయటకు వచ్చి చుట్టూదా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పవిత్ర కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నాం. పరమ పవిత్రమైన కార్తీక మాస శుభవేళ. భక్తులందరూ కూడా మీకు కేటాయించిన స్థలాల్లో చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా స్త్రీలు దుస్తులను జాగ్రత్తగా చుట్టూ తిప్పి పట్టుకొని దీపాలు వెలిగించవలసిందిగా ప్రార్థన. పవిత్ర నదీ జలాలతో స్వామికి అభిషేకం జరుగుతోంది. దీపారాధన అభిషేకానంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని భక్తులందరూ వెళ్తారు. సకల నదీ జలాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. దీపాల మధ్యలోంచి బయటకు వచ్చేయాల్సిందిగా కోరుతున్నాం భక్తులందరినీ. దీపారాధన వెలిగించిన వాళ్ళు కూర్చోండమ్మా, కూర్చొని అభిషేకాన్ని వెలిగించండి. ఈరోజు విశేషంగా కుంభమేళా నీళ్లు మరియు కాశీ నుంచి తెచ్చిన గంగాజలము మరియు ఇంకా 3 నదీ జలాలు, పుణ్య నదీ జలాలతో అభిషేకం జరుగుతుంది. దీపారాధన వెలిగించాక పూజంగా తిలకించి ఆ నదీ జలాల్ని మీ పైన ఇక్కడ ప్రోక్షణ చేస్తారు. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని ఆ నదీ జలాలు, అభిషేక జలాలు ప్రోక్షణ చేయించుకుని విభూతి ధరించి స్వీకరిస్తేనే పూజా ఫలితం పూర్ణమవుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పూజా ఫలం మనకు కలుగుతుంది. దీపారాధన వెళ్ళిపోవద్దు. దీపారాధన వెలిగించండి, అర్చన తిలకించండి, పరమేశ్వర అనుగ్రహం పొందండి. ఒక అడుగు లేటైనా, ఒక నిమిషం ఆలస్యమైన దేవతా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించి పరమ పునీతులు కమ్మని కోరుతూ ఉన్నాం. పుణ్య నదీ జలాలమ్మ అద్భుతమైన మహాద్భుతంగా ఈరోజు కార్తీక దీప మహోత్సవం జరుగుతోంది. పరమ పూజ్య హరిపురం శ్రీ ఆదిశంకరాచార్య శారదా లక్ష్మీ నృసింహపీఠం పరమ పూజ్య శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహంతో ఈ కార్తీక దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారి గురించిన విశేషాలు రఘునాథ శాస్త్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే భక్తులకి మనవండి, దయచేసి గుంపులుగా ఉండొద్దు. దీపాన్ని వెలిగించేటప్పుడు చాలా క్రమశిక్షణ పాటించండి. మీ దుస్తులు జాగ్రత్తగా ఉంచుకోండి.
नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः शिवाभ्यश्च वो नमो नमः वन्दे गुरूणां चरणारविन्दे सन्दर्शितस्वात्मसुखावबोधे जनस्य ये जाङ्गलिकायमाने संसारहालाहलमोहशान्त्यै श्रीगुरुभ्यो नमः। అజ్ఞానపు అంధకారంలో పడి అలమటిస్తున్న మనందరినీ ఉద్ధరించటానికని భగవంతుడు ఆయన విభూతులు ఈ లోకంలో అవతరిస్తూనే ఉంటాయి. అటువంటి విభూతి యొక్క సన్నిధానంలో ఇవాళ మనందరం కూడా నిలబడి ఉన్నాం. नमो भवाय च रुद्राय च नमः सर्वाय च वसुपतये च नमो नीलग्रीवाय च सिद्धिकण्ठाय च नमः कपद्यने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय शतधन्वने च नमो गिरीशाय च त्रिविष्टाय च नमो मेढुष्टाय భగవంతుణ్ణి పరిచయం చేయటము, భగవద్విభూతిని పరిచయం చేయడము ఎటువంటి అవసరము లేదు. ఎందుకంటే ఆయన ప్రసన్న వదనార విందాన్ని చూడగానే ఈయన భగవద్విభూతి, ఆయనకు నమస్కరించాలని మనకు అనిపించేస్తుంది. ఇక వేరే విషయాలు అక్కడ అక్కర్లేదు. అయినా కానీ వ్యావహారికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాల కోసం ఇక్కడ ఒక 2 నిమిషాలు స్వామివారి పరిచయాన్ని చేయడం జరుగుతోంది. కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లాలో కొప్ప తాలూకులో జగత్ ప్రసిద్ధమైనటువంటి శృంగేరి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హరిహరపురం అనేటటువంటి దివ్యక్షేత్రం నుంచి మహాస్వామి వారు ఇక్కడికి విచ్చేశారు.